శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా భోగి పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనం ఈ రోజున భోగి పండుగ ఆ రోజు మనం చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అనేటటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. మనకి ఏడాదిలో 4 రోజులు పండుగగా జరుపుకునేది ఈ పండుగ. ప్రతి పండగకి పేరుంటుంది, కానీ ఈ పండుగని పెద్ద పండుగ అని కూడా అంటూ ఉంటారు. భోగి పండుగ, సంక్రాంతి పండుగ, 3వ రోజు కనుమ, 4 ముక్కనుమ అంటారు. కాబట్టి మొదటి రోజు నాడు భోగి పండుగ అంటారు. ఈ భోగి పండుగని పలు చోట్ల పలు రకాలుగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంట్లో ఉన్నటువంటి ఆ చెత్తని చెదారం పాత వస్తువులు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ పట్టుకొచ్చి మంట కింద వేస్తారు. దీన్నే భోగి మంట అంటారు. అంటే తర్వాత రోజు పెద్ద పండుగ, ఆ పండుగ రావడానికి ముందు రోజు ఈ భోగి పండుగ చేస్తారు. ఈ భోగి పండుగ నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంట్లో ఉన్నటువంటి పాతవి వస్తువులు కానీ కలప కర్రలు చెత్త చెదారం అన్నీ పట్టుకొచ్చి గుమ్మంలో మంట కింద వేసి అందరూ మంట కాగుతారు. అదేవిధంగా ఒక వారం అంటే భోగి పండగకి వారం రోజుల ముందే గోమాతకి గోమయంతో ఆవు పేడతో చేసినటువంటి పిడకలు పట్టుకొచ్చి దండ కింద గుచ్చి వాటిని ఈ రోజున చిన్నపిల్లలకి ఆ చీకటితోటే వెలుగు రావడానికి ముందే తలస్నానం చేయించి వాళ్ళకి మెడలో వేసి ఒక్కసారి దాన్ని మళ్ళీ మంటలో వేయించేస్తారు. అంటే ఆ యొక్క పిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషం అంతా కూడా పోతుంది అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారన్నమాట. అదేవిధంగా ఈ భోగి పండుగ నాడు ఉదయాన్నే ఆ యొక్క మంట వేసుకున్న తర్వాత ఈ భోగి పిడకల్ని మంటలో వేసిన తర్వాత ఆ పిల్లలు పెద్దలు అందరూ కూడా నువ్వుల నూనె రాసుకుని, అంటే ఇవన్నీ చేయడానికి ముందు అంటే తలస్నానానికి ముందు అన్నమాట, అందరూ కూడా పిల్ల పెద్ద అందరూ కూడా నువ్వుల నూనె రాసుకుని శుభ్రంగా పెద్దవాళ్ళ చేత నలుగు పెట్టించుకుని అప్పుడు తలంటూ స్నానం చేసి అప్పుడు మన ఇష్టదైవాన్ని కులదైవాన్ని స్మరించుకుని ఈ యొక్క భోగి మంట దగ్గరికి వచ్చి అక్కడ భోగి పిడకలు వేసి ఆనవాయితీ ఉంటే లేని వాళ్ళు కాసేపు ఆ మంట దగ్గర చలి కాచుకున్న తర్వాత ఆ రోజున ధనుర్మాసం నెల్లాళ్ళు కూడా పూర్తి చేసుకున్నటువంటి గోదాదేవి ఆ యొక్క రంగనాథ స్వామిని కళ్యాణం చేసుకుని ఆయనలో కలిసిపోతుందన్నమాట. ఇదే రోజునాడు భోగి పండుగ నాడు ఆ యొక్క భోగాన్ని పొందింది, భాగ్యాన్ని పొందింది. అంటే ఆవిడ నెల రోజులు కూడా పాశురాలు చదివి తిరుప్పావై చదివి ఆ యొక్క విష్ణు స్వరూపమైన ఆ రంగనాథ స్వామిని వివాహం చేసుకుని ఆయనలో కలిసిపోయే భాగ్యాన్ని భోగాన్ని పొందింది. కాబట్టి దీన్ని భోగి అని అంటారని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజునాడు గోదాదేవి కళ్యాణాన్ని చూసిన వారికి కానీ అక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మాయిలు ఆ గోదాదేవి కళ్యాణం దగ్గరికి వెళ్ళి ఆ గోదా రంగనాథుల కళ్యాణాన్ని చూసి తలంబరాలు వేసినటువంటి అక్షంతలు శిరస్సును వేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా త్వరలో వివాహం జరుగుతుంది అని చెప్పి పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇదే రోజునాడు చిన్నపిల్లలకి భోగి పళ్ళు అని పోస్తారు. దీన్నే రేగి పళ్ళు బదరి ఫలం అని కూడా అంటారనమాట. ఈ రేగి పళ్ళని భోగి పళ్ళుగా ఎందుకు పోస్తారు అంటే మినిమం బాగా చిన్నప్పటి నుంచి నెలల పిల్లల దగ్గర నుంచి 5-6 సంవత్సరాల వరకు పోస్తారు. తర్వాత ఇంకా పొయ్యొచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పద్ధతిను. కాబట్టి తక్కువలో తక్కువ నెలల పిల్లల నుంచి 5-6 సంవత్సరాల పిల్లల వరకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే వాళ్ళని కూర్చోబెట్టి భోగి పళ్ళు అనేవి పోస్తారు. ఓ సాయంత్రం చుట్టుపక్కల వాళ్ళని చుట్టాలని బంధువుల్ని కూడా తీసుకొచ్చి ఈ భోగి పండుగ నాడు ఈ రేగిపళ్ళు, బంతి పువ్వుల రేఖలు, రాగి నాణాలు, అక్షింతలు, అదేవిధంగా మరికొన్ని పువ్వులు రెక్కలని కొంతమంది వేరేగా ఇంకా
కలిపి పోస్తూ ఉంటారనమాట. ఆ యొక్క పిల్లలకి సాయంత్రం పూట కూడా మళ్ళీ స్నానం చేయించి వాళ్ళకి ఒక కుర్చీ కానీ పీట కానీ వేసి దాని మీద కూర్చోబెట్టి వాళ్ళకి పట్టుబట్టలు కొత్త బట్టలు కట్టి వాళ్ళని బొట్టు పెట్టి అలంకరించి బాగా అప్పుడు 3 సార్లు తల్లిదండ్రులు ముందుగా వెయ్యాలి. తల్లి తండ్రి ఈ యొక్క రేగిపళ్ళు, రాగి నాణాలు, లేకపోతే చిల్లర పైసలు, బంతి పువ్వుల రెక్కలు, అదేవిధంగా అక్షంతలు కలిపి 3 సార్లు దిష్టి తీసి వేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ రకంగా చెయ్యడం వల్ల, దిష్టి తీసి వెయ్యడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి దోషం అంతా కూడా పోతుందని చెప్పి పెద్దలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ యొక్క భోగిపళ్ళు, రేగిపళ్ళు పోసే కార్యక్రమాన్ని ఆనవాయితీగా పెట్టారు. కాబట్టి ఎవరైతే భోగి పండగ నాడు నువ్వుల నూనె రాసుకుని తలంటు స్నానం చేసి గోదాదేవి కళ్యాణాన్ని వీక్షించి ఆ యొక్క తలంబ్రాల అక్షంతలు వేసుకున్న తర్వాత, అదేవిధంగా సాయంత్రం పూట పిల్లలకి ఈ విధంగా భోగిపళ్ళు పోయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి దృష్టి దోషాలు కానీ మొత్తం అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి పండగలన్నింటిలో కూడా ఈ 4 రోజుల పండగలోనూ మొదటి పండగ భోగి పండుగ, అదేవిధంగా భోగభాగ్యాలనిచ్చే పండుగ. ఈ పండుగ నాడు మీరందరూ కూడా ఈ విధి విధానాలు పాటించి మీ ఇంట్లో పిల్లలకి భోగిపళ్ళు, రేగిపళ్ళు పోసి వాళ్ళ దిష్టి అంతా పోవాలని చెప్పి మీరందరూ కూడా ఆశీర్వదించి 10 మంది బంధువుల్ని ఇంటి దగ్గర వాళ్ళని పిలిచి వాళ్ళ చేత కూడా భోగిపళ్ళు పోయించండి. మీ పిల్లలకి ఎప్పుడూ కూడా దిష్టి అనేది తగలకుండా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విధి విధానాలు పాటించి భోగి పండుగని చక్కగా జరుపుకోవాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.